రీతు మంచిగా అనిపించింది, ఎందుకంటే బయట కూడా మంచి సెక్సీగా ఉంటుంది కాబట్టి ఈడ కూడా బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బయట బాగానే ఉంటుంది, లోపలే బాగానే ఉంటుంది. ఇంకా ఫస్ట్ డేనే కదా నడుస్తుంది కదా, ఇంకా చూద్దాం ముందు ముందుకి ఎలా అందాలు సొమ్ములు చూస్తాం ఏం సంగతి మరి అని చెప్పి. సో మరి కామనర్స్ ఆరుగురు వెళ్ళిరు కదా, సో వాళ్ళు డిజర్వ్ లోపలికి పోవడానికి? ఓ షూర్ బై, ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్టులు కాదు నాకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫేమ్ కోసం ట్రై చేస్తే ఆర్టిస్టులు ఉంటారు అనమాట. వాళ్ళ ఆర్టిస్టులు అయితే ఒకవేళ ఏమవుతుందంటే మనకి వాళ్ళని చూసి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ ఎవరైనా చూసి మనకి ఆపర్చునిటీ, అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది నేను అనుకుంటాను. మరి ఆర్టిస్టులు అయితే 2 houses పెట్టినారు కదా, మరి అది అవసరం అంటారా? కొత్తగా ట్రై చేద్దాం అనుకోవచ్చు, ప్రతిసారి ఒకటే అంటే బాగోదుగా, రెండు పెడితే బాగుంటుందని చెప్పి ట్రై చేసిండొచ్చు, మరి చెప్పలేము మనం అంతే. ఇప్పటి వరకు ప్రోమోలు కూడా వచ్చాయి కదా, ఎవరు బాగా ఆడతారు అనిపిస్తుంది? నాకైతే ఎవ్రీథింగ్ అని ఇమానుయల్ గారే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ పరంగా మొత్తం నాకెందుకు ఆయన ఇష్టం అంతే. మిగతా వాళ్ళు ఏమో తెలియదు కానీ రీతుని వేరే విధంగా సపోర్ట్ చేస్తాను, ఇమానుయల్ అయితే ఇంకో విధంగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అదే మాస్క్ మ్యాన్ కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు బయట. మాస్క్ మ్యాన్ మాస్క్ వేసి కొడతారు, లేదంటే అయితే మాస్క్ మ్యాన్ మాస్క్ వేసి కొడతారు. ఎందుకంటే ఎవరికి రాని ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే మనం దాన్ని ఏం చేయాలి, యూటిలైజ్ చేసుకోలేమన్నమాట. దాన్ని తీసుకొని కొద్ది ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా కొనసాగాలి గేమ్ అనేది ఉండాలి. అది లేకుండా ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మనం ఎగిరితే కాదనమాట. ఆ జనాలు కూడా చూస్తూ ఉంటారు కదా, ఎక్కువసేపు గోల చేస్తే బయట పంపించేస్తారు అంతే. మొత్తం గడ్డం మెచ్చుకొని ఏదో ఉన్నాడు ఆయన, తెలంగాణ ఆయన కదా, ఆయనకి కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనలే కాబట్టి. తెలుసు ఐ నో దట్ ఆయన తెలుసు నాకు. రాను బొంబాయికి రాను అంటాడు, ఆడి పోయాడు, ఆడి పోయి వేసేసుకుంటా అన్నాడు. ఇంకా నడుస్తుంది అంటే క్యారెక్టర్ అనేది ఒక్కరోజు చూసాను 2 రోజులు చూస్తే రాదనమాట. ఆ సందర్భాన్ని బట్టి బయట పడతా ఉంటాయి అన్నమాట క్యారెక్టరైజేషన్, ఎవరు ఎలా ఉంటారు మనస్తత్వంగా, అంటే ఆఫ్ స్క్రీన్లో విధంగా ఉంటారు, ఆఫ్ స్క్రీన్లో విధంగా ఉంటారు. ఇదంతా జరిగేది మొత్తం ఆఫ్ స్క్రీన్లోనే, వాళ్ళకి తెలుసు కానీ ఆఫ్ స్క్రీన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ లోపల భావాలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. నాకేమనిపించదు భయ్య, ఎందుకంటే ఫస్ట్లో అందరూ మౌనంగా జెన్యున్గా ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ ఎవరు బయట పెట్టుకోవాలనుకోరు, నిదానంగా ఏమంటే అక్క నేనేం చేయలేదక్క, వాడే కొట్టే నేనేమన్నా వాడిని. బిగ్ బాస్ మీకు స్వాగతం పలుకుతుంది, మీరు దగ్గర దయచేసి కొడతారు బిగ్ బాస్ రాడే పొద్దున్నే పాడేస్తారు, జింపచ్చిగా ఉంటుంది. అదే ఫైన్, ఓకే, వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే చెప్తాను కదండి, అంటే షష్ఠి వర్మకి అందులో ఉన్న కన్సెప్ట్ ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ప్లస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళకి బాహ్య ప్రపంచానికనే తెలియదు అనమాట, వాళ్ళు ఎవరనేది తెలియదు. ఇప్పుడు తెలిస్తే ఏంటంటే ఆపర్చునిటీ వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా దానికోసం వెయిట్ చేస్తారు, ఆర్టిస్ట్ అనే ఒక వ్యక్తి అని 10 మంది తెలియాలని వాళ్ళు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటాను. మరి సెలబ్రిటీస్ అందరిలో కూడా ఏజ్ ఎక్కువ ఉంది కదా, సో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కంటెస్టెంట్స్ ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు ఏజ్ తక్కువ ఉన్నారు కదా, ఏమన్నా ప్లస్ పాయింట్ అవ్వచ్చు అంటారా? ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీ. మన బోలే గారు మంచి బోలే గారు ఎంటర్టైన్మెంట్ అందించారు, అని చెప్పి అది బాగానే నడిచింది. కొద్దిగా యంగర్స్ ఉంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ముసలి వాళ్ళు ఇంకోరు చూడరన్నమాట బిగ్ బాస్. మీరు నేనే చూసేది 25-30 ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూస్తారనమాట, మిగతా వాళ్ళు చూడరు. యంగర్స్కి కాబట్టి అది కూడా యంగర్స్ ఉంటే సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరి.